ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు మన సుకేష్ చంద్రశేఖర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కవితకు సంబంధించింది కూడా మళ్ళీ 5వ తారీఖు దాకా పోస్ట్ పోయింది అంటున్నారు. కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది, విడుదల కాబోతున్నారు అనేసి మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది. అసలు ఏం జరిగింది అక్కడ? కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వచ్చండి. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ కేజ్రీవాల్ని తీసుకొచ్చింది ఎందుకు కోపం వచ్చి కవితనంటే నువ్వు నేరం చేసావు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెచ్చాడు. కేజ్రీవాల్ ఏంటంటే నువ్వు ఉన్నావా లేవా 10 సార్లు తలుపు కొడితే ఆయన తీలా ఎందుకు తీయట్లేదని చెప్పి పైనుంచి వెళ్ళి ఎత్తుకొచ్చారు. జరిగింది అదే యాక్చువల్గా. నువ్వు ఆ 10 సార్లు స్పందిస్తే నువ్వు వచ్చేవాడివి కాదు, కేర్లెస్ చేసావు. 9 సార్లు 10 సార్లు సమన్లు జారీ చేస్తే నువ్వు అసలు పట్టించుకోలే. అందుకని సో నీ సంగతి వేరు. ఈమెనేంటి ఈడ్చుకొచ్చారు, నువ్వే చేసావు అని చెప్పి ఇంటికి వెళ్ళి మరీ ఈడ్చుకొచ్చారు ఆధారాలు ఉన్నాయని. ఈమెది వేరే విషయం. కేజ్రీవాల్ అందులో వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆ వచ్చిన ఆయన కూర్చున్నప్పటి నుంచి వీళ్ళు ఆయన ఇట్లా ఉన్నాడు, అది చేశాడు, ఇది చేశాడని వేలు చూపిస్తున్నారే తప్ప కాగితాలు చూపించట్లా. అంటే సరైన సాక్ష్యాలు ప్రజెంట్ చేయట్లా. లేదండి ఏదో ఉంది, లోగుట్టు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు, కానీ సాక్ష్యాలు చూపించట్లా. సుకేష్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా కవిత నాకు డబ్బులు ఇచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, కానీ కేజ్రీవాల్కి నేను ఇచ్చాను అని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ దగ్గర నుంచి నేను తీసుకున్నానని ఏ సాక్షి చెప్పాలా? కేజ్రీవాల్ సంబంధిత మనుషుల దగ్గర నుంచి పోయింది అని ఒక ఇది ఉంది. కేజ్రీవాల్ చేతికి ఇచ్చాము, ఆయన చేతి నుంచి తీసుకున్నాము, ఇట్లాంటి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు. అంటే అప్పుడప్పుడు మళ్ళీ తలుపు కొడితే నువ్వు తీయకపోతే లాక్కొస్తారు, ఈసారి నేను తలుపు తీస్తా అంటాడు. 4 సార్లు వస్తావు పోతావు. బెయిల్ మీద సేమ్ ఇప్పుడు జగన్ బెయిల్ మీద ఎలా ఉండే బయటకు వచ్చిపోతున్నాడో వారానికి ఒకసారి అలా ఆ విధంగా రావచ్చు. కవిత విషయం అంటావా, ఆమె అసిస్టెంట్ చెప్తున్నాడు, ఆమె అకౌంటెంట్ చెప్తున్నాడు, అన్నీ తెలిసిపోతున్నాయి ఆవిడ ఉంది అని. జస్ట్ ఆమె ఒక్కతే నోరిప్పట్ల. అంటే అఫ్ కోర్స్ ఎవరు ఇప్పర్లే, అది వేరే విషయం. సో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఆమెని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆమె ఒప్పుకునేంత వరకు ఉంటది. ఆమె పొడిగింపు సార్ ఇంకా ఒప్పుకోవట్లేదు సార్, ఇంకా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, 8,000 పేజీల ఆధారాలు ఉన్నాయి, ఆమె నోరిప్పితే మేము సెట్ చేస్తాం, ఛార్జ్ షీట్ మొత్తం నేను దాఖలు చేయాలి. ఆమె ఇప్పట్ల ఇక్కడ ఈయన విషయాలు అంటావా, మాకు అనుమానాలు ఉన్నాయి అంతే. ఆయన కూడా ఒప్పుకోవట్లే, అనుమానం కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు. సరైన సాక్ష్యాలు మేము పెట్టలేకపోతున్నాం, ఎవడు చెప్పట్లే కేజ్రీవాల్ పేరు. సో బెయిల్ ఇవ్వచ్చు అని అనేసరికి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత వీళ్ళు వెంటనే ఇంకో అడుగు ముందుకేసేసి లేదండి అలా కాదు, ఒక్కసారి ఆలోచించండి, ఈయన బయటకు వెళ్తే మళ్ళీ ఏమైనా సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. పని మొన్న కూడా విడుదల చేసినప్పుడు పెద్దగా ఏం చేయలే ఆయన, పాపం రోడ్ల వెంబడి తిరిగి చేతులు ఊపుకొని మళ్ళీ వచ్చాడు. ఈసారి మరి ఏం చేస్తాడో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఈయనకు బెయిల్ అయితే ఇవ్వచ్చు అండి, తప్పులేదు. ఆయన పిలిస్తే రానందుకే కోపం పడి ఇచ్చినాం కాబట్టి పర్వాలా. ఈవెనంటే బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈవెన్ ఈడ్చుకొచ్చారు అందుకని.